వచ్చి వచ్చి యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తాను. మరి గత వారం 150 కీర్తనలు ముగించుకున్నాం. మరి మొదటి కీర్తనలోకి ఈ వారం మనం ధ్యానించబోతాము. అందరూ కూడా కన్ను మూసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఈ కీర్తన ధ్యానంలో మనందరూ కూడా మీ స్వాధీనపరుచుకొని ఈ కీర్తనలో ఉన్న సారాంశాన్ని గ్రహించి మేమందరం కూడా మీ నిత్య రాజ్యంలో చేరుకునైనా కావలసిన అసూలను మేము పొందుకొని దాని ప్రకారంగా జీవించడానికి దాన్ని ధ్యానించడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మరి మొదట కీర్తన మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. నిజంగా ఒక కీర్తన గ్రంథము రాసిన అనేకులు ఉన్నారు. మరి ఒక కీర్తన అంతా కూడా 150 అధ్యాయాలతో కూడినది ఉంది. మరి ఈ కీర్తనను ఒక 5 భాగాలుగా కీర్తనకారులు రాసినారు. మొదటి స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థి స్కందం, పంచమ స్కందము 5 స్కందాలుగా రాయబడి ఉంది. అదేవిధంగా ఇశ్రాయేలు జీవితంలో కూడా మనం గ్రహిస్తే వారికి ఇష్టమైన పుస్తకం ఏదండి చెప్పండి? బైబిల్లో చెప్పాలి. ఇశ్రాయేలు చాలా ఇష్టపడేది బైబిల్లో ఉన్న పుస్తకాల్లో ఏది ఇష్టపడతారు? కీర్తన. ఇంకా వారికి ఇష్టమైన పుస్తకం ఏంటంటే మోషే రాసిన 5 గ్రంథాలు, మొదటి 5 అధ్యాయాలు వారికి మొదటిగా దేవుడు ఇచ్చింది అదే మరి, అవునా కదా? అయితే అది ఆ విధంగా 5 అధ్యాయాలు వారికి చాలా ఇష్టమైన గ్రంథం, వారికి మొదటిగా అందించబడిన గ్రంథము. అదేవిధంగా కీర్తనలు కూడా 5 స్కందాలుగా విభజింపబడింది. మరి 5 స్కందాలు వేరు వేరు తాత్పర్యాలతో కలిగి ఉన్నది. మరి దినము ప్రథమ స్కందముగా మొదటి అధ్యాయం మనం చదువుకుంటున్నాం. చదివి సహాయం చేయమని. ఇక్కడ దుష్టుల ఆలోచన, ఇదంతా కీర్తనలో మనకు 3 విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మొదటిగా నడవద్దు, రెండవదిగా కూర్చోవద్దు, మూడవదిగా 3 ఉన్నాయి కదా, నడవద్దు, నిలవద్దు, మూడవది కూర్చుంటద్దు. అయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం గ్రహించినట్లయితే 2 వ్యక్తులను మనం చూస్తా ఉన్నాము. నీతిమంతులు, దుష్టులు, అవునా కదా? 2 వ్యక్తులు వేరు వేరా ఒకటేనా? నిజంగా చెప్పండి, ఎట్లయితే ఒకటే కరెక్ట్. వేరు వేరు ఎవరు చెప్పారు? ఎట్లయితే చెప్పండి, మీరు ఎట్లయితే ఒకటే అన్నారు. మనం గమనిస్తున్నట్లయితే ఒక్క వ్యక్తిగా కూడా మనం ఆలోచన చేయగలం. ఒకవేళ వేరు వేరు వ్యక్తులు అంటే మనం అందరం నీతిమంతులం అని గర్వపడిన విధంగా ఉంటుంది, అవును కదా? అవునా? ఈ 2 ఆలోచనలు మనలో ఉంటాయా కదా? అవునా? యథార్థంగా మనము ఇక్కడ చేయకుండా మన ఇళ్లలో చేస్తాం కదా, కొన్ని ఆలోచనలు అట్లా కలిగి ఉంటాం. అందుగురించి ఒక వ్యక్తిగా మనం చూసాం, అప్పుడే మన జీవితాల్లో మార్పు వస్తుంది. నీతిమంతులు, దుష్టులు అని మనం వేరు వేరు చేస్తే మనం నీతిమంతులలో ఫీల్ అయిపోతూ ఉంటాం, అవును కదా? మీరైనా నేనైనా ఫీల్ అయిపోతాం ఆ విధంగా. అది 2 కూడా మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఒక వ్యక్తిగా మనం చూసినట్లయితే మన జీవితాలలో ఈ యొక్క వాక్యం మన జీవితంలో ప్రభావితం చేసి ఆయన కిష్టులుగా నడవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి దుష్టుల ఆలోచన చెప్పున, దుష్టులు ఆలోచన చెప్పున నడవకంటే, ఇప్పుడు సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, ఎవరైనా సరే ఒక్కొక్కసారి రెండవ మనిషిగా కూడా ఉంటారు, అవును కదా? అవునా? మనము గ్రహించవలసిన ఏంటంటే దుష్టుల ఆలోచన కలిగి మనం జీవించదు. హల్లెలూయా. అటువంటి ఆలోచనను వెంబడించొద్దని దేవుడు మనల్ని వ్యక్తిగతంగా నిన్ను నన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎవరు నిన్ను వేయడం కాదు, కానీ మన జీవితంలో దుష్ట ఆలోచనలు ఉంటే దాన్ని వెంబడించొద్దని, మంచి ఆలోచనలు వెంబడించమని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవకుండా, పాపము గురించి మనం నిలవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా 2వ వ్యక్తి గురించి కూడా చెప్తా ఉన్నాడు. అటువంటి వ్యక్తులు ఒకవేళ మన జీవితంలో ఉంటే జాగ్రత్తగా ఉండాలని దేవుడి దినము హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ విధంగా అటువంటి
అటువంటి వ్యక్తులతోటి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలనే దేవుడు ఇది రాసి పెట్టిండు. ఆ రెండవ వ్యక్తిని వదిలేసి మనం స్వయంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవడానికి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అంటే దుష్ట ఆలోచనలు మనలో ఉంటే దాని ప్రకారంగా నడవద్దని చెప్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి వారితో సహవాసం చేయొద్దు, అటువంటి ఆలోచన కలిగి ఉండొద్దని చెప్తా ఉన్నాడు. రెండవ విధము, పాపుల మార్గంలో నిలవక ఉండాలి. పాపం అనే ఆ పరిస్థితి ఆ స్థలంలో ఉంటే మనం నిలవద్దని దేవుడు చెప్తా ఉన్నాడు. పాపులు ఉన్న చోట కూడా మనం ఉండొద్దని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా గమనిస్తే యేసు ప్రభుకు మనం పోల్చుకోగలం. ఇవన్నీ కూడా అవునా, ఇవన్నీ కూడా జయించిన వ్యక్తిగా మనం యేసు ప్రభుని చూడగలము. ఆ విధంగా ఈ కీర్తన రాయబడి ఉంది. అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండగా. అపహాసకులు అంటే ఏంటి? ఎవరు జోక్ చేసుకోవాలా? సమయం అపహాసకులు అంటే సాడిలా ఎగతలు ఎవరు? దేవుడు కాదనేటోళ్ళు ఎగతలు చేస్తుంది. లోకం అంతా అదే ప్రభావితం అవుతుంది కదా, అవునే కదా. అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండగా. దేవుని యొక్క కార్యాలను అపహాసం చేసే ప్రజలు ఉంటారు. అవునా అవునా, మనం చదువుకుంటే అనేక విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడు దేవుడు వస్తాడు అని రాసి పెట్టిన అవన్నీ కూడా ఉన్నాయి. కానీ కొంతమంది దుస్తులు అడుగుతారు, ఏమైంది దేవుడు వస్తా అన్నాడు, ఇదవుతుంది అదవుతుంది అనే సంఘటనలు బైబిల్లో రాస్తున్నాయి. ఏమైందని అడిగే దినాలలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఆ విధంగా అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని అంటే చదివాడు కరెక్ట్ చదువుకుంటాడు. ఎవరు చెప్పారు? చదివేవాడని ఎవరు చెప్పారు? చదువు అంటే ఇప్పుడు ఏదైనా ప్రైజ్ పెట్టినామంటారు. ఎవరు తొందరగా బైబిల్ ముగిస్తారు వాళ్ళు మంచి ప్రైజ్ అంటే ప్రతి ఒక్కరూ చదివేస్తాం కదా, అవునా కదా. క్విజులు పెడతారు కదా, క్విజు గురించే చదువుతాం. ఆ విధంగా కాకుండా అందరూ చదివిన వాడు ధన్యుడు అని చెప్పలేదు, దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధ్యానించడం అంటే ఏంటి చెప్పాలి? మననం అంటే ఆ వాక్యం చదివితే మళ్ళీ వాక్యం అంటే మనం మంచి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. ఏమనుకోదు, ఊరికి ఎందుకు కనిపిస్తున్నారు. రిపీట్ చేసుకోవడం అంటే పిల్లలు ఎల్కేజీ పిల్లలు ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్ అదేనా? అవునా కాదు. ఏముంది మన చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించు. నువ్వు పొద్దున మొదలుకొని నీ కళ్ళు తెరిచినప్పటి నుంచి నీకు కష్టాలు రావచ్చు, అనారోగ్య పరిస్థితి రావచ్చు, మనుషులతో కొన్ని పరిస్థితులు రావచ్చు, ఏదైనా పరిస్థితి రాని వాటన్నిటిలో ఆనందించేవాడు ఎవడండి? విచిత్రమైన జవాబు వస్తుంది కదా. ఎవరు? దివారాత్రములు ధ్యానించేవాడు దాంట్లో ఆనందించగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఒకటి తెలుసు, నా పరిస్థితి నా ముందు ఏదైనా ఉండని దాని నుంచి విడిపించే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ప్రతి సమస్య నుండి విడుదల చేసే దేవుడు నా దేవుడు, గొప్ప దేవుడు అని. అందుగురించి దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటా ఉన్నాడు. మన పరిస్థితిలో, మనము గృహంలో ఉన్నప్పుడు, మన కుటుంబాలలో, మన ఉద్యోగ పరిస్థితిలో మనకు ఉన్నప్పుడు, ఆ వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఉందా లేదా? వస్తుందా లేదా? ఇక్కడ రెండవ విషయం ఎండింగ్ లో అదే ఉంది. దివారాత్రంలో ధ్యానించేవాడు ధన్యుడు అంట. హల్లెలూయా. ఏ ధన్యత! ఆ యొక్క బిరుదు నీకు నాకు అన్వయించబడాలి. ఎవరన్నా అనాలంటే నువ్వు ప్రతి పరిస్థితిలో ఆయనకు మహిమకరంగా జీవించాలి. హల్లెలూయా. నీ కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే నీ పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు నీ కుటుంబంలో నీవు ఆ విధంగా జీవించాలని దేవుడు ఈ యొక్క కీర్తన నీ కొరకు నా కొరకు రాసి పెట్టి ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం. 2వ అధ్యాయము కీర్తనలు 2:12 చదువుతాం. 2:12 వద్దండి 32:1-2 చదువుతాం. 32:1-2 పరిహారం నొందినవాడు
నొందినవాడు ఆ, తన పాపములకు ప్రాయశ్చిత్తము ఇక్కడ ధన్యులు అంటే ఎవరు? కేవలం చదువుకున్న వారు ధన్యులు కాదండి. ప్రతిదినము బైబిల్ చదివేటోళ్ళు ధన్యులు కాదు. ఇక్కడ ఏమంటారు? నిజంగా ధన్యమైన జీవులు ఎవరో చెప్తా ఉన్నాడు వాక్యంలో. జాగ్రత్తగా విందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు మనం చేసిన అతిక్రమములకు పరిహారము నొందిన వారము, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు నొందినవాడు ధన్యుడు. నిజంగా మళ్ళొకసారి చదువు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు దానికన్నా ముందు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు మనం చేసే అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము మన నొందినవాడు పాపముల కొరకు ప్రాయశ్చిత్తము పొందిన వారము మాత్రమే ధన్యుడు. ధన్యులంట. హల్లెలూయా. అయిపోయిందండి అది. ఉందండి ఇంకా. ఆ. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు 1, 2 రెండో వచనం చదువుతురా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆ. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దేవుడే మనకు నిర్దోషి అని ధన్యుడు అని చెప్పగలగాలి. మనుషులు ఏం చేస్తారు? ప్రేమగా మాట్లాడినోళ్ళు మనుషులు, అవునా? కఠినంగా మాట్లాడినోళ్ళు కొంచెం కోపం, శత్రువులు అయిపోతారు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? యెహోవా చేత నిర్దోషి అని యెహోవా చేతనే నిర్దోషి అని నీవు నేను ఎంచబడాలి. పిలువబడాలా, ఎంచబడాలా. అప్పుడే మన జీవితంలో ధన్యత అని వాక్యం సెలవిస్తాం. నెక్స్ట్, ఆత్మలో కపటము లేనివాడు ఆత్మలో కపటము లేనివాడు. కపటం ఉండి నటన జీవితాలు కలిగిన వాడు, ధన్యుడు. ఆ? కాదు కాదు. కలిగిన వాడు అంటున్నాడు. నేను కూడా అదే ఉందండి, కపటము లేనివాడు ధన్యుడనే ఉంది. కాదు, కపటం ఉన్నవాడు, ఆయన చెప్తాడు. కపటం ఉన్నవాడు. నేను తెలుసుకున్నాను. మీరు వాక్యం కరెక్ట్ చదివితే నేను కనిపిస్తాను. కపటం ఉన్నవాడు ధన్యుడా? ధన్యుడు కాదు. కాదు కదా. వాక్యం క్లియర్గా చెప్తా ఉంది. మనసులో కపటం ఉంటే వాడు ధన్యుడు కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. 40 అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటే వాడు గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధముల తట్టు, ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే వారి తట్టు తిరిగే వారి గురించి చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. గర్విష్ఠుల గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఏమంటుంది? గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారి ఆయనను యెహోవాను నమ్ముకోవాలంట. అటువంటి వారిని లక్ష్య పెట్టదని దేవుని వాక్యం మనతో హెచ్చరిస్తా ఉంది. అటువంటి వారిని లక్ష్య పెట్టకుండా దేవుని వైపు మనం మళ్ళినప్పుడే మనం నిజమైన ధన్యజీవులుగా పిలువబడతాం. హల్లెలూయా. అయిపోయిందండి అది. 40 అయిపోయిందా? 41, 1, 2. బీదోడు కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. ఇక్కడంతా కూడా ధన్యుల గురించి చెప్పబడింది. మరి ఇక్కడ ధన్యత ఏ విధంగా ఉంటుందో, ధర్మశాస్త్రము ధ్యానించేవాడు ధన్యుడు కాదు, దాని ప్రకారంగా కొన్ని క్రమశిక్షణలు ఉన్నాయి, దాని ప్రకారం జీవించిన వాడే నిజమైన ధన్యత కలిగిన వాడని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఇక్కడ మనము మరొక వాక్యం, ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఏ విధంగా మనం నడవాలో ఎఫెసీ 2:6 మనం చదువుతున్నాం. ఎఫెసీ 2:6, 6:11 కూడా చదువుతాం. ఎఫెసీ 2వ అధ్యాయం 6వ వచనము. క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారం ద్వారా ఇక్కడ 6:11 మనం చదువుతున్నాం. అదే అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా, ఇదంతా కూడా ఒక లిస్ట్ రాయబడింది. ఒకవేళ నువ్వు ఆ యొక్క సర్వాంగ కవచము ధరించుకున్నట్లయితే దుష్టులు ఎవరు, నీతిమంతులు ఎవరు, నిజంగా ఉండేటోళ్ళు ఎవరు, నటన జీవితాన్ని ఎవరు, కపటమైన జీవితాలు ఏమై ఉన్నాయో నీకు అది గ్రహించగలుగుతాయి. ఇవన్నీ కూడా సాతాను కలిగిన స్వభావం అనే యొక్క వాక్యం సెలవిస్తాము. అందుగురించి ఎప్పుడు కూడా మనము సర్వాంగ కవచము ధరించుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యం 14వ వచనం చదువుతాం. ఎలాగనగా మీ
నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఆ, నీతియను మైమరుపు తొడుగుకొని సత్యమని దట్టి నిత్యను మైమరుపు తొడుగుకొని ఆ, పాదములకు సమాధాన సువార్త వలనైన పాదములకు సమాధానమైన సువార్త. మన పాదాలు ఆ విధంగా పనిచేస్తున్నాయా, లేదంటే గొడవలు పెట్టే రకంగా ఉన్నాయా, కుటుంబాలను చెడగొట్టే రకంగా మన పాదాలు పనిచేస్తూ ఉన్నాయా? సమాధానం కలిగిన వ్యక్తులుగా మన పాదాలు పనిచేయాలంట. కుటుంబాలను నాశనం చేయడానికి, కుటుంబాలను అల్లకల్లోలం చేయడానికి మన పాదాలు నడవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నా. సిద్ధ మనసును జోడు తొడుగుకొని సిద్ధ మనసును జోడు తొడుకుని నిలువబడుడి. నిలువబడు. సర్వాంగ కవచం గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. మరి మనం చూసుకుందాం. గనియుగాక ఆ, విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఆ. దానితో మీరు దుష్టుని అగ్నిబాణముల ఈ యొక్క నుండి విశ్వాసం అనే డాలు లేకపోతే ఇవన్నీ కూడా ధరించుకోవడము వేస్టే. అవునా కదా? విశ్వాసం అనే డాలే మనని పైనుంచి కింది వరకు కూడా కాపాడుతుందంట. హల్లెలూయా. ఆ యొక్క డాలు యుద్ధంలో కూడా సైనికులను గమనించినట్లయితే వాళ్ళ దగ్గర అన్ని ఆ యొక్క అణ్వాయుధాలు ఉంటాయి, కానీ ఆయుధాలు అన్ని కూడా ఉంటాయి, కానీ వెంబడ ఒక డాలు కూడా ఉంటుందంట. మన జీవితంలో కూడా వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, సమస్తం ఉంది, కానీ విశ్వాసం అనే డాలు లేకపోతే అపవాది వేసిన తంత్రాలు, ఆ యొక్క బాణములు మనకు పుచ్చుకుంటే మన కుటుంబాలలో పడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి విశ్వాసం కలిగిన డాలు పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇప్పుడు మనం చదువుకుందాం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మకట్కమును ధరించుకొనుడి. చాలా ఆత్మకట్కమును ధరించుకున్నాడు. అదేవిధంగా కొరింథీ పత్రిక 1 కొరింథీ 15:33 చదువుకుందాం. 1 కొరింథీ 15:33. 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అందుగురించి దుష్టుల ఆలోచన చొప్పున నడవక వారి సలహాలు ఆలోచనలు నీలో రాకుండా బ్రతకాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు బ్రతికే ఏమైతుందో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరొకసారి చదవం కదా. నీతి ప్రవర్తన గలవారై మొదటి నుంచి మోసపోకుడి. మోసపోవద్దు. మోసకరమైన జీవిత దినములలో మనం బ్రతుకుతా ఉన్నాం. చిన్న మాటలో ఎన్నో రోజుల నుంచి ఉన్న ఆ యొక్క సంబంధాలు తెగిపోతాయి. అవునా కదా? చిన్న మాటలు. అందుగురించి వాక్యం స్పష్టంగా చెప్తుంది, దుష్టుని యొక్క ఆలోచనలో వారి సలహాల నిమిత్తము కూడా మనము దాన్ని పాటించదని చెప్తా ఉన్నాడు. మరొకసారి ఫస్ట్ నుంచి మోసపోవద్దని చెప్తా ఉన్నాడు. మంచి సాంగత్యము, దుష్ట సాంగత్యము అంటే ఏంటి? దుష్ట సంగత్యం అంటే దుష్టుని ఆలోచన మనం నడుచుకోవడం కూడా ఆ యొక్క మంచి నడవడిని చెడగొడుతుందంట. మరి ఇప్పుడు మనం చూద్దాం. యెహోషువ 1:8. యెహోషువ 1:8. యోహాను 15:5. యెహోషువ 1:8, యోహాను 15:5 తీసి పెట్టుకుని అయిపోతుంది, ముగిచేస్తుంది. యెహోషువ 1:8. ఇక్కడ దివారాత్రములు ధ్యానించ గురించి మాట ఇక్కడ రాయబడదా? నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడినంతా కూడా చేయటకు మనము జాగ్రత్త పడటకు దివారాత్రములు ధ్యానించే ఎడలా నీ మార్గములు రాబో దినములలో మీ యొక్క ప్లాన్స్ కానీ ప్రతి టెన్షన్ కానీ ప్రతి ఆలోచనను పక్కన పెట్టేసేయండి. ఎప్పుడైతే దాని ప్రకారంగా జీవిస్తూ దాన్ని ధ్యానిస్తూ మనం ముందు కొనసాగితే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. యోహాను 15:5 ఏ విధంగా మనం ఫలిస్తామనేది మనం చూద్దాం. 15:5 యోహాను సువార్త 15:5. ఈ దుష్టుల ఆలోచన గురించి ఇది రాయబడింది. ఎప్పుడైతే మనం దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుస్తామో ఇక్కడి నుంచి మనం బయటకు వస్తాం. అందుగురించే మనం ఎప్పుడు కూడా ఒకటి కలిగి ఉండాలని ఒక వాక్యం మనకు సెలవిస్తా ఉంది. నేను నిజమైన ద్రాక్షావళిని, నేను తీగలు మీరు.
ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా మనం ప్రతి పరిస్థితిలో ఆయనతో మనం నిలబడతాం, ఆయనతో అంటుకట్టబడి ఉంటామో అప్పుడు నేను ఎవరి యందు నిలిచి ఉన్నాను. ఎప్పుడైతే ఆయన ఏమంటున్నాడు, నేను ఎవరి యందు నిలుస్తాను, ఎవరు నాలో నిలబడతారో, నేను ఎవరి యందు నిలబడతానో, మన జీవితాల్లో ఇది మనం గ్రహించాలి. ఏంటంటే ఆయన మనలో నిలబడ్డా లేదా, ఆయన మనలో నివసిస్తుండా లేదా అనే ఆలోచన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. వాడు బహుగా ఫలించును, ఆయనకు వేరుగా ఉండి, ఆయనకు వేరున్నప్పుడే నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తావు, పాపల మార్గంలో నిలుస్తావు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటావు ఆనందంగా. అందుగురించి ఆయనకు వేరుగా ఉండి మనము కీడుకే కానీ నాశనంకే మనం దారి తెచ్చుకుంటాం, కానీ మన మంచి దినములు చూడలేని పరిస్థితి మనం కోరి తెచ్చుకుంటాం ఆయనతో వేరుకున్నాము. హల్లెలూయా. అయిపోయింది, అది అయిపోయిందమ్మా. ఆయనకు వేరుగా ఉండి మన జీవితాల్లో ఏమి కూడా సాధించలేము. ఒక్కొక్కసారి మనకు వచ్చిన పరిస్థితుల్లో మనం మనుషులను వెంబడిస్తాం కదా, ఎందుకంటే చాలా కొన్ని ఎప్పుడు కూడా కొన్ని రకరకాల సలహాలు ఇచ్చేటోళ్ళు మన మనుషులు ఉంటారు. అనారోగ్యం ఉన్నప్పుడు మెడిసిన్ చెప్పేటోళ్ళు ఉంటారు, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు మార్గం చెప్పేటోళ్ళు ఉంటారు కదా, అవునా. కొన్ని వెలుగులి కుటుంబంలో ఉన్నప్పుడు దాని గురించి కొంచెం బయట వాక్యం చెప్పేటోళ్ళు ఉంటారు కొంతమంది. మనం ఇట్లా రకరకాల మనుషులను మనం కలిగి ఉన్నాము, కానీ ఇక్కడ వాక్యం చదివిస్తుంది ఎప్పుడు కూడా మనం ఆయనతో కట్టుబడినప్పుడు మనము రాబోయే దినములలో పరిస్థితుల్లో ప్రతి దాంట్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి బహుగా ఫలించి ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తాడని సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఇటు కృప ధన్యత మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించునుగాక.